Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన మై V3 Ads. ఫ్రెండ్స్, నిన్నటి రోజున ఎండి గారి బెయిల్ పిటిషన్ వచ్చింది. అది కోర్టులో డిస్మిస్ అయింది. దానికి గల కారణాలు, కోర్టులో జరిగిన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిన్నటి రోజున ఈఓడబ్ల్యూ వారు కేసు ఫైల్ చేసి రిపోర్ట్ను సబ్మిట్ చేయడానికి కౌంటర్ అంటారు. ఇలా ఎండి గారి కేసును కౌంటర్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం మై V3 Adsలో దాదాపు 9,50,000 మంది ఉన్నారని తెలియజేశారు. అందులో ఓఎంగా అంటే ఫ్రీగా జాయిన్ అయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, బేసిక్ మెంబర్గా జాయిన్ అయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, సిల్వర్ మెంబర్గా, డైమండ్ మెంబర్గా, గోల్డ్ మెంబర్గా, క్రాన్ మెంబర్గా ఇంతమంది ఉన్నారు అని మెంబర్స్ వాళ్ళు అన్నీ లెక్క కట్టారు. ఇక వారి దగ్గర నుంచి ఎంత పర్చేస్ చేస్తే వచ్చిన అమౌంట్ ఎంత అన్న వివరాలు అన్నీ లెక్కలు వేస్తే దాదాపు 2,000 కోట్లు కంపెనీ దగ్గర ఇన్కమింగ్గా అమౌంట్ వసూలైంది అన్న వివరాలను తెలియజేశారు. ఇది అంతా మెంబర్స్ని లెక్క కట్టిన వాటిని లెక్కలోనికి తీసుకొని రఫ్గా క్యాలిక్యులేట్ చేసి రిపోర్ట్ను సమర్పించడం జరిగింది ఈఓడబ్ల్యూ వారు. ఇది ఇలా ఇన్కమింగ్స్ మాత్రమే వారు లెక్క చేయగలిగారు, రిపోర్ట్ను సమర్పించగలిగారు. ఎందుకంటే వారికి ఇచ్చిన సమయం ఓన్లీ 1 వీక్ మాత్రమే. ఒక్క వారం లోపల వారు ఇంత పెద్ద ఇన్ని లక్షల మంది ఉన్న వ్యవహారాలను అన్నిటిని లెక్క చేయడానికి ఒక్క వారంలో వారికి ఓన్లీ ఇన్కమింగ్స్ మాత్రమే లెక్క కట్టడానికి సరిపోయింది అని తెలియపరిచారు. అంటే ఆ కంపెనీ గురించి ఇన్కమింగ్స్ అంటే అమౌంట్ ఎంత వచ్చింది కంపెనీ లోపలికి అన్న వివరాలను మాత్రమే సేకరించగలిగారు. కానీ అవుట్ గోయింగ్ అంటే కంపెనీ ఎంత జిఎస్టీ కడుతూ ఉంది, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంది, కంపెనీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడానికి అమౌంట్స్ ఎంత వరకు పే చేసింది, అయిన తర్వాత మార్చి వరకు మెంబర్స్కు పే అవుట్ చేసిన వివరాలు అన్నీ ఇంతవరకు వారు లెక్క చెయ్యలేకపోయారు. ఎందుకంటే వారికి ఇచ్చిన సమయం 1 వీక్ లోపల ఇన్ని లక్షల మంది యొక్క వివరాలను సేకరించడం చాలా కష్టం. కాబట్టి వారు 1 వీక్ మాకు సరిపోలేదు అని చెప్పారు. ఇలా ఖర్చుల గురించి మేము తెలుసుకోవాలి అని అంటే మరికొంత ఇన్వెస్టిగేషన్ చేయడానికి మాకు ఇంకా కొంత సమయం కావాలి అని తెలియపరిచారు ఈఓడబ్ల్యూ వారు. సో కోర్టు న్యాయమూర్తి ఆ రిపోర్టును పరిశీలించి డాక్యుమెంట్స్ను తర్వాత 3 సంవత్సరాలుగా వ్యవహారాలు చేస్తున్న కంపెనీ వ్యవహారాలను అంటే వచ్చిన అమౌంట్స్ మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో ఇంత విషయం ఉంది అని గమనించి ఇన్కమ్ ట్యాక్స్ అయిన తర్వాత ఇన్కమింగ్స్ మాత్రమే ఇన్ని కోట్లలో ఉంది అన్న విషయాలను గమనంలోనికి తీసుకొని అవుట్ గోయింగ్ విషయాలు ఇంకా చాలా పెద్ద వ్యవహారాలతో కూడి ఉండును అని నిర్ణయించి ఈ కేసును హైకోర్టుకు వెళితే అక్కడ వారు నిర్ణయించగలరు, ఈ లోయర్ కోర్టులో అవకాశం లేదని తెలుసుకొని హైకోర్టుకి బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద పెద్ద ఫిర్యాదులు సెక్షన్ గ్రావిటీ అంటారు. ఇలా పెద్ద పెద్ద వ్యవహారాలన్నీ ఈ లోయర్ కోర్టులో తేలడం చాలా కష్టము అని నిర్ణయించి హైకోర్టుకి మార్చడం జరిగింది. ఇందులో సెక్షన్స్ ఆల్టర్ చేయడం జరిగింది. ఇలా ఇన్ని రోజులుగా యాంటిసిపేటెడ్ బెయిల్ వచ్చినప్పుడు అంతా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మై లార్డ్ ఇది 5 కోట్ల మోసం చేసిన కంపెనీ అని ప్రతిసారి అంటూ ఉండే లాయర్, కానీ ఇప్పుడు దిస్ ఈజ్ 2,000 crore ప్రాజెక్ట్ ఇన్వాల్వింగ్ ప్రాజెక్ట్ అని అన్నారట. అంటే ఇది 2,000 ప్రాజెక్ట్ అని అనడం జరిగింది. ఇది ఓపెన్ కోర్టులో జరిగిన సమాచారం అని తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అంటే ఏంటి అంటే మోసం చేసిన కంపెనీ అని ఇంతవరకు అనేవారు, కానీ ఇప్పుడు మోసం చేసిన కంపెనీ అనలేదు అని తెలియడం జరిగింది. వారి మనసుల్లోనే ఇది మోసం చేసిన కంపెనీ అని చెప్పడానికి ఇప్పుడు కాస్త మనసులో భయము పుడుతూ ఉంది. అంటే ఎదురు లాయర్ వారికే మనసులో ఈ విధంగా చెలరేగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇది ఎలాగో హైకోర్టుకి వెళ్ళవలసిన కేసే. చిన్న చిన్న కేసు హైకోర్టు లోయర్ కేసుల్లో ఇవన్నీ తేలడం చాలా కష్టం. ఇది మన కంపెనీ అనేది చిన్న కంపెనీ కాదు, ఇది పెద్ద కంపెనీ. ఎంతో ఇన్ని లక్షల మంది ఉన్న కంపెనీ, ఇన్ని విషయాలు, ఇన్ని ఇన్కమింగ్స్, ఇన్ని పే అవుట్స్ చేస్తున్న విషయాలు జరిగిన కంపెనీ విషయాలన్నీ హైకోర్టుకు వెళ్ళి పెద్ద పెద్ద విషయాలన్నీ తేల్చేది అంతా మన హైకోర్టులోనే. కాబట్టి అక్కడే మన వివరాలన్నీ మన ఎండి గారు తెలియజేస్తారు. కంపెనీ యొక్క నిజాయితీని కానీ ప్రాముఖ్యతని కానీ తెలియజేస్తారు. ఈ విషయాలు తెలియజేయడానికనే మన ఎండి గారు సరెండర్ అయ్యారు. కాబట్టి తప్పకుండా అన్ని విషయాలను తెలియపరిచి నిజాయితీని నిరూపించి మళ్ళీ మన మై V3 Ads ప్రాముఖ్యత అందరికీ తెలియవస్తుంది.
భయపడని అవసరం ఫ్రెండ్స్, భయపడని అవసరం లేదు, తప్పకుండా వస్తాయి. అందరూ ధైర్యంగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఎండి గారు అన్ని విషయాలు నిరూపించుకునే వస్తారు. కాస్త టైం ఇవ్వండి, కాస్త సమయం ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.